హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకు నిన్న TSLPRB అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు నెక్స్ట్ మనం పార్ట్ 2 అప్లికేషన్కి సంబంధించి ఎటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటిది రెడీ చేసుకోవాలి అండ్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక వీడియో చేయమని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో దానికి అవసరమైనటువంటి సర్టిఫికేట్స్ ఏముంటాయనేది మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో దాంతోపాటు కొంతమంది మెయిన్స్ ప్రిపరేషన్ సంబంధించి మనకు ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కూడా చేయమని చెప్పేసి కామెంట్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ పెట్టండి. సో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత TSLPRB నుంచి 2 times అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దాంట్లో మెయిన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ తీసుకొని సో ఏ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి మీకు వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. కావాలనుకున్నారు కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ కామెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఆ వీడియోని మీకు 2 or 3 daysలో అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో దీనిలో మనకు పార్ట్ 2 అప్లికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మీకు ఏం అవసరం ఉంటాయి, ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి అనేటువంటిది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొక వీడియోలో ఆ డౌట్స్ అన్ని పిక్ చేసి ఒక వీడియో రూపంలో మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ సర్టిఫికేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే 9th పాయింట్లో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లిస్ట్ అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఎస్ఐ నోటిఫికేషన్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దీనిలో మనకు ఈ 7th పాయింట్లో ఏ సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయనేటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని కూడా వీటిని అయితే చెక్ చేయవచ్చు. సో ఇక్కడ మనం మొదటగా ఎస్ఐకి సంబంధించినటువంటి దాంట్లో ఏ సర్టిఫికేట్స్ మనం పార్ట్ 2లో స్కాన్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా మనం పార్ట్ 2 అప్లికేషన్లో ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటని చెప్పేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. మొత్తం ఇక్కడ 13 రకాల సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు అన్ని సర్టిఫికేట్స్ అందరికీ అవసరం ఉండదు. కొన్ని ఎంప్లాయీస్కి మాత్రమే అవసరం ఉంటాయి, కొన్ని మాత్రం అందరికీ అవసరం ఉంటాయి. అవి ఏంటనేది ఇక్కడైతే చూద్దాం. సో మొదటగా మన ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ కనుక చూసినట్లయితే SSCR మెట్రికులేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి అయితే మనకు అడగడం జరిగింది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి 2 నోటిఫికేషన్, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు. మనకు కానిస్టేబుల్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఐ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇద్దరికి ఇక్కడ ఇది SSC అనేటువంటిది కామన్గా ఉంటుంది. దీన్ని ఎందుకంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ కోసం అయితే వీళ్ళైతే అడుగుతున్నారు. సో దీని మీద ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను అయితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళకు సో ఈ SSC సర్టిఫికేట్ ఉండదు కనుక మీరు దానికి సంబంధించి సంబంధిత మీరు MRO దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఇక్కడ మీరు స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ పాయింట్లో అయితే మెన్షన్ చేశారు. ఇక సెకండ్ కనుక చూసినట్లయితే డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మనకు SI నోటిఫికేషన్ సంబంధించి. ఒకవేళ కానిస్టేబుల్ వాళ్ళకైతే ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ పాయింట్ ఏమన్నాడంటే ఇంటర్మీడియట్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు ఇంటర్మీడియట్ తోటి కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళు సో ఇంటర్ మెమో అనేటువంటిది మీరు అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అదేవేళ డిగ్రీ తోటి SIకి అప్లై చేసిన వాళ్ళు సో డిగ్రీకి సంబంధించినటువంటి ఆ మెమోని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సెకండ్ పాయింట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్, సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీరు సో స్కాన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ EWS కావచ్చు, BCBకి సంబంధించి నాన్ క్రిమిలియర్ అని చెప్పి సర్టిఫికేట్స్ ఉంటాయి. సో వీటిని మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని అయితే మీరు తీసి పెట్టుకోండి. ఇక్కడ ముఖ్యంగా EWS సంబంధించి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్లో కూడా మనకు పేరా నెంబర్ 15లో కూడా క్లియర్గా అయితే ఎవరు EWS రిజర్వేషన్ కిందకి వస్తారనేది కూడా అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు అక్కడ చూడండి. సో EWS సర్టిఫికేట్ అనేటువంటిది ఎందుకంటే మనకు రిజర్వేషన్ వల్ల సో మనకు కట్ ఆఫ్ మార్కులను తగ్గించడం జరిగింది. అదేవిధంగా మనకు ఏజ్ లో రిలాక్సేషన్ ఉంటుంది కనుక సో మనకు పార్ట్ 1 అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఎటువంటి సర్టిఫికేట్ అడగలేదు. డైరెక్ట్గా మనం ఫిల్ చేసినటువంటి ఆధారంగానే మనకి ఇంతకుముందు కట్ ఆఫ్ కావచ్చు, మిగతా రిజర్వేషన్ అయితే వర్తింపు ఉంది. సో ఇప్పుడు వీటిని చెక్ చేసి వాటిని అయితే చూస్తారు కనుక సో మీరు ఈ సర్టిఫికేట్స్ అనేటువంటి కంపల్సరీ అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో EWS వాళ్ళు. అదేవిధంగా ఈ BC వాళ్ళకి సంబంధించి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు. ఈ డేట్కి అనుగుణంగా మీరు సర్టిఫికేట్ తీసుకొని సో దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది BC వాళ్ళకి, ఇది EWS వాళ్ళకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ 6th పాయింట్ కనుక చూసినట్లయితే ఏజెన్సీ ఏరియాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇది అందరికీ అవసరం ఉండదు. సో ఎవరైతే ఏజెన్సీ ఏరియాస్లో ఉంటారో సో మనకి ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఇక్కడ జియో నెంబర్ 24 అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మనకు 2018లో మన తెలంగాణలో ఈ జియో నెంబర్ 18 ప్రకారం ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఈ డిస్టిక్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇది ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్ అండ్ నాగర్ కర్నూల్, సో ఇటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఈ ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ బై ద ఎంప్లాయీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా నెసెసరీ సర్టిఫికేట్ బై ద NCC, సో NCC
ఎన్సీసీ కావచ్చు, అదేవిధంగా ఎంప్లాయీకి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్, ఇది ఎవరైతే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే మనకి 7th పాయింట్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వల్ల మీకు కనుక ఉంటే దీన్ని మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీకు కొంత మార్క్స్ అనేటువంటి యాడ్ కావడం జరుగుతుంది కనుక ఉన్నవాళ్ళు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుంటే దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అదేవిధంగా ఇది 7th పాయింట్ అనేది ఓన్లీ ఎంప్లాయీకి సంబంధించి, 8th పాయింట్ అనేది ఎన్సీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్. ఇక నెక్స్ట్ ఇక్కడ 9th పాయింట్ కనుక చూసినట్లయితే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇది కూడా అందరికీ అవసరం లేదు. మనకు నోటిఫికేషన్లో పారా నెంబర్ 22, 23లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు ఆ లిస్ట్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి మీరు నోటిఫికేషన్ ద్వారా చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10 కనుక చూసినట్లయితే ఇక్కడ పీపీఓ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అని చెప్పేసి, అదేవిధంగా సర్వింగ్ ఆర్మ్డ్ ఫోర్స్ అని చెప్పేసి, ఇవి కూడా ఎంప్లాయీస్కి సంబంధించి. సో మీరు ఆల్రెడీ ఏదైనా ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తూ మన తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు మాత్రమే వాళ్ళకు మాత్రమే ఈ 2 సర్టిఫికేట్స్ అనేటువంటిది అవసరం ఉంటాయి. సో అటువంటి క్యాండిడేట్స్ ఈ సర్టిఫికేట్స్ అనేది మీ సంబంధిత ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా వాళ్ళంతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా కింద కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొంచెం ఏజ్ రిలాక్సేషన్స్ అవి ఉన్నాయి కనుక అవన్నీ వర్తించాలంటే ఆ సంబంధిత సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ పాయింట్ నెంబర్ 10 and 11లో మెన్షన్ చేశారు. ఇక్కడ 12th పాయింట్ కనుక చూసినట్లయితే స్టడీ బోనాఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంఎస్పీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇది కూడా ఓన్లీ ఎంప్లాయీకి సంబంధించి. సో దీనికి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఈ 12th పాయింట్ సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. దీని మీద మనకు ఎట్లా మీరు వాటిని తీసుకోవాలి సంబంధిత ఆఫీస్ నుంచి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు. వాటిని కూడా చూస్తాను. ఇక్కడ స్టడీ బోనాఫైడ్ అనేటువంటిది ఒకటే మీనింగ్ వస్తుంది. రెసిడెన్స్ అనేటువంటిది మనకు ముఖ్యంగా ఇప్పుడు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ ఇంటర్ చేస్తారు కదా, వాళ్ళకి ఏంటంటే ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. సో అటువంటి వాళ్ళు మాత్రం ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టేబుల్స్ కూడా మనకి ఇచ్చారు. మీరు ఎట్లా ఫిల్ చేసి మీరు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరు ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో మీరు లాస్ట్లో కనుక ఇక్కడ అనెక్సర్ 4 కనుక చూసినట్లయితే ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫాదర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాటిని కూడా మీరు అక్కడ అప్లోడ్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్నే ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని ఇదే ఫార్మాట్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనం 1 to 7th క్లాస్ అనేటువంటిది లోకాలిటీకి సంబంధించినటువంటి దాని మనం అయితే చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో మీరు 1 to 7th క్లాస్ ఎక్కడ చదివారు, నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మండల్, డిస్టిక్ అండ్ ఆ ఏ ఇయర్స్ మధ్య మీరు ఆ పర్టికులర్ అది చదివారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అట్లా అప్ టు 7th వరకు. ఒకవేళ 1 కంటే 2, 3 స్కూల్లో చదివినట్లయితే మీరు ఒక 1 or 2 వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ సంబంధిత స్కూల్లో వీటిని ఫిల్ చేసి ఇక్కడ ప్రిన్సిపల్స్ తోటి సైన్ అయితే చేయించవలసి అయితే ఉంటుంది. సో ఇది మనకు ఇది స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి. ఒకవేళ మీరు ఓపెన్ ఇంటర్ అంటే మీరు అన్రికగ్నైజ్డ్ స్కూల్స్లో కొంతమంది చేసి ఉంటారు కదా, సో వాటికి సంబంధించి రికగ్నైజ్ లేక ఆ సర్టిఫికేట్ సంబంధించి లేకున్నట్లయితే మీరు దానికి ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. ఆ ఫార్మాట్ అనేది ఎట్లా తీసుకోవాలనేది ఇక్కడ మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు వీటిని చదివినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ ప్రైవేట్లో మీరు ప్రైవేట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ అన్రికగ్నైజ్డ్ అంటే ప్రభుత్వ ఆమోదితం కానటువంటి కొన్ని స్కూల్స్లో చేసి ఉంటారు కదా, లేదంటే మీరు చేసినటువంటి స్కూల్ కూడా అక్కడ లేకుంటే మీరు సంబంధిత ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకొని వాటికి సంబంధించి ఇక్కడ ఫిల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సైన్ చేసి సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ మీరైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ సర్టిఫికేట్స్. సో దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించి నేను మరొక వీడియోలో మీకు ఆ కామెంట్స్ అన్ని పిక్ చేసి మరొక వీడియోలో మీకు ఆ డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇవి మనకు వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్. ఇవన్నీ మీకు నోటిఫికేషన్లో అది ఎస్ఐ నోటిఫికేషన్ కావచ్చు, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ సో కానిస్టేబుల్ అయితే పారా నెంబర్ 9th పాయింట్లో అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు దీనికి సంబంధించిన లింక్ యాక్టివేట్ కాగానే మనకు 27th రోజున యాక్టివేట్ కాగానే దానికి సంబంధించి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తూ కూడా ఏ విధంగా ఫిల్ చేయాలనేటువంటి కూడా మీకు నేను క్లియర్గా అక్కడ మీకు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఏవైతే మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఈ సర్టిఫికేట్స్ అనేది మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.